మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడాల. చిన్న చిన్న వాటికే ఉలిక్కి పడిపోతే మళ్ళీ అట్టుంటారా? ఉండరు. వీళ్ళు అందరిని విమర్శిస్తుంటారు. ఎవరిలో ఏ బలహీనతలు దొరుకుతాయో వాటిని బయట పెట్టాలని చూస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, తీసుకుంటుంది నీ సహోదరి పరువే, తీసుకుంటుంది నీ సహోదరుని పరువే. ఆ లక్షణం మంచి లక్షణం కాదు, ఆ గుణము మంచి గుణము కాదు, దుర్గుణం అవుతుంది. కానీ అది తక్కువైపోవాలి. ఏది ఎక్కువ ఉండాలి? ఎక్కువ అవ్వాలి, మనలను మనమే పరీక్షించుకోవాలి అన్నది ఎక్కువ ఉండాలి. కానీ ఎప్పుడు ఇతరులనే, పక్కన వాళ్ళనే, వెనకోళ్ళనే, ముందోళ్ళనే. దీన్ని ఏమన్నారంటే జబ్బు అన్నారు. అదేంటది? జబ్బు. ఏంటా జబ్బు? ఎప్పుడు ఇతరులను చూస్తుంటారు, ఎదుటి వ్యక్తిని చూస్తుంటారు. ఎప్పుడు ఆమెను చూస్తుంటారు, ఈయనను చూస్తుంటాడు. ఆయన చూసుకోడు, ఆమె చూసుకోదు. అలా చూసుకోకపోవటానికి కారణం, దానికి బదులుగా ఇతరులను చూడటానికి కారణం ఏంటంటే అది ఒక జబ్బు. కొంతమందికి ఇది అధిక మోతాదులో ఉంటుంది, ముదిరిపోయి ఉంటుంది జబ్బు ఎక్కువ. అదేంటండి, అదే ధ్యాస, అదే ఆలోచన, అదే పనిలో ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళ బతుకంతా, వాళ్ళ జీవిత కాలమంతా ఎప్పుడు ఇతరుల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతరుల గురించే ముచ్చటంతా, ఇతరుల గురించే. అది వాళ్ళ జబ్బు అన్నమాట. అయితే అది ప్రయోజనకరమా? కాదు. అది ప్రయోజనకరము కాదు. మరి ఏది ప్రయోజనకరము? మనలను మనమే పరీక్షించుకొనుట, మనలను మనమే విమర్శించుకొనుట ప్రయోజనకరమని వాక్యము చెబుతున్నటువంటి మాట ఏంటి? నిన్ను నీవే పరీక్షించుకో. దేవుని మాట. నిన్ను నువ్వే పరీక్షించుకో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3 నుండి 5. 7వ అధ్యాయం 3 నుండి 5. నీ కంటిలోనున్న దూలము, నీ కంటిలో ఏముంది? దూలం అంటే దూలం తెలుసా? తేజస్వి, ఖచ్చితంగా నీ నెత్తి మీదే ఉంది దూలం. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే అడ్డపిల్లర్ అంటారు కదా. ఈ స్లాబులు బోబులు లేనప్పుడు ఏ ఇళ్ళల్లో ఉన్నాం? ఏ ఇళ్ళల్లో? ఇట్ట అడ్డంగా ఉంటాయా? పల్లెటూరులో వెళ్తే కనపడుతుంది మీకు. వాటిని ఏమంటారు? దూలాలు, కమ్మెలు. అది ఉందంట కంట్లో. అమ్మాయి కంట్లో ఏముంది? అది ఉంది. అబ్బాయి కంట్లో అది ఉంది. మీ కంటిలో ఉన్న దూలమును ఎంచరట దాన్ని. అసలు అంటే దాన్ని దూలంగా ఎంచరట. దూలం అంటే దూలమంత సైజు అనమాట, దూలమంత బలహీనత, దూలమంత పనికిమాలిన అతిక్రమం, అపరాధం కావచ్చు, బలహీనత కావచ్చు.
దాన్ని దూలంగా ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయాలా, నలుసును చూచుటయాలా. బా, అంటే దూలం కనపడదు వీడికి. ఏం కనపడుతుంది? ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు. ఎదుటివారు అనే కంటే సహోదరుడు, నీ సహోదరుని కంటిలో, నీ సహోదరి కంటిలో ఉన్న నలుసును వెదుకుటయేలా, చూచుటయేలా.